ఆకాష్ స్విమ్మింగ్ పూల్ దగ్గర వస్తారు. అలాగే తార స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. ఆకాష్ అలాగే తారను చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా భూమి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. తార స్విమ్మింగ్ చేయడం చూసి అదే పనిగా ఆకాష్ చూసి సంతోషపడుతూ నవ్వుతూ ఉంటాడు. నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అని భూమి అనగానే తారను చూస్తూ అంటే నేను బిజీగా ఉన్నాను, నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను చెప్పి ఆకాష్ అని ఫోన్ పెట్టేపోతూ ఉంటాడు. భూమి హలో హలో అని చెప్పి అన్నా సరే అప్పటికే కాల్ పెట్టేయడం చూసి భూమికి చాలా కోపం వస్తుంది. ఏంటి కాల్ అయిపోయిందా, మీరు కూడా స్విమ్మింగ్ చేయండి అంటారా అనగానే మీరు స్విమ్మింగ్ చేయండి నేను ఇక్కడే ఉంటా అని చెప్పి అలా కూర్చొని అంటే యాక్చువల్లీ నాకు వాటర్ అంటే భయం అండి, ఈత రాదు ఆకాష్ అనగానే మీకు రాకపోతే నేను నేర్పిస్తాను రండి అని చెప్పి తార అంటూ ఒక్కసారిగా పూల్లోండి పైకి వచ్చి ఒక్కసారిగా ఆకాశం నీటిలో తోసేస్తుంది. ఆకాష్ అప్పటికే ఇంకా నీటిలో పడగానే ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు. తార చూసి అదే పనిగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే తన కూడా స్విమ్మింగ్ పూల్ తోగిపోతుంది. తార ఫోన్ వస్తుంది. అవునా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ అటే వెళ్ళిపోతుంది. ఇంకా ఆకాశం పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడి వెళ్ళిపోతుంది. ఆకాష్ అదే పని ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా భూమి వచ్చి ఆకాష్ ఎక్కడ చెప్పి చూస్తూ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ లో మునిగి వెళ్తూ ఉన్న ఆకాశం చూసి భూమి షాక్ అవుతుంది.